హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మావరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే మీకు టేస్టీ అండ్ సింపుల్ టమోటా రైస్ లేదా టమోటా పులావ్ అనేది తయారు చేసి చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా అయితే మీరు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 15 నిమిషాల ముందుగానే నానబెట్టుకోవాలి. అలాగే ఒక 4 నుంచి 5 టమోటాలు, 4 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5 వరకు మీరు ఉడకబెట్టుకోవాలి. పైన తొక్క ఊడి వచ్చేంత వరకు కూడా మీరు ఉడకబెట్టుకొని మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో అయితే 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు మీరు ఆయిల్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కాబట్టి క్యారేజెస్ అనేవి మనకు కంపల్సరీ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట ఈ టమాటో రైస్ అనేది. సో మనకు చాలా క్విక్గా ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు మనకు క్యారేజెస్ పెట్టాలంటే ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే సో ఇటువంటి సింపుల్ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అయితే చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇటువంటి రెసిపీస్ని మనం చక్కగా ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత 4 నుంచి 5 మిరియాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక మరాఠీ ముగ్గని ఇలాగా కొంచెం కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. తర్వాత ఒక స్టార్ పువ్వు అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, వీటన్నింటినీ కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ టమాటా పులావ్ని లేదా ఈ టమాటా రైస్ని మనం సింపుల్గా రైతాతో అయినా మనము ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే చికెన్ గ్రేవీ, లేదంటే టమాటో ఎగ్ కర్రీ చేస్తాం కదా, సో వాటిని కాంబినేషన్లో పెట్టుకొని కూడా మనము హ్యాపీగా తినొచ్చు. ఇవి వచ్చేసి టమోటాలు ఉడికించినటువంటి వాటర్ అనమాట, మనం వేస్ట్ చేయకుండా. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మనము రైస్ మొత్తం కూడా వేసుకొని ఆ వాటర్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనము ఉంచేస్తే మనకు ఈజీ అండ్ టేస్టీ, సింపుల్ అండ్ క్విక్గా తయారయ్యేటువంటి యమ్మీ టమోటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.